నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిది? ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి ధీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. 9866044439. పొంతనలు తర్వాత ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా, ఏ సమస్య అన్నా సరే పరిష్కారం చూపించబడుతుంది. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చాలా చక్కని వివాహ పొంతన కోసం, వివాహ వధువరుల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. చాలా ఉత్తమమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చెప్పచ్చు. ఈ కుంభరాశి వారికి చూడాలంటే కనుక శని భగవానుడు అగ్రగతిన అక్కడే ఉండడం, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థంలో చూస్తే గురువుగారు, అదేవిధంగా పంచమంలో కుజుడు, షష్టమంలో చూసినట్లయితే బుధచంద్రులు, సప్తమంలో రవి, అష్టమంలో కేతువు శుక్రుడు. అన్ని సౌలభ్యాలు ఉంటాయి, కానీ కొన్ని అనుభవించలేరు వీళ్ళు. అలాంటి పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. టెన్షన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. అన్నింటికీ టెన్షనే. ఏమిటంటే ఎవరైనా మన ఇంటికి వస్తున్నారన్న టెన్షనే, మనం పనులకు వెళ్ళాలన్నా టెన్షనే, ఎవరితోనో మాట్లాడాలన్నా టెన్షనే. ఏమిటండి టెన్షను? ఆ టెన్షన్ ఫస్ట్ మీరు చాలా అదృష్టవంతులు. ఆ విషయాన్ని ముందు మీరు నమ్మాలి. ఇందాకనే చెప్పాను నేను. ఒక సమయస్ఫూర్తి, ఒక చాకచక్యం, ఒక ధైర్యం మీరు పెంచుకుంటే మీరు ఈ నెల చక్కగా గడపగలుగుతారు. అవి లేకపోతే కనుక ఇంకా వెనక్కే పోతారు. అందుకని ధైర్యం సాహసే లక్ష్మి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టెన్షన్స్ తీసుకోకండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఏమొచ్చేసిందో, ఏమైపోతుందో అనే టెన్షన్ తీసుకుంటారు. అలా చిన్నవాటికి కూడా టెన్షనే, పెద్దవాటికే టెన్షనే. కొంచెం ఏదైనా చిన్న బీపీ వచ్చింది అనుకోండి, అయ్యి బాబా బీపీ వల్ల వచ్చే రోగాలన్నింటినీ చదివేస్తారు వీళ్ళు. ఆ విధమైనటువంటి పనులు చేయక చిన్నదానికి చిన్న టాబ్లెట్ వేసుకుంటాం, ఏముంది, అది పెద్ద విషయం. థైరాయిడ్ వచ్చింది, చిన్న టాబ్లెట్ వేసుకుంటాం. షుగర్ వచ్చింది, టాబ్లెట్ వేసుకుంటాం. అలాగా మిమ్మల్ని మీరు మనకంటా ఇన్సులిన్ చేసుకునే వాళ్ళని కంపేర్ చేసుకొని మీరు అనుకుంటే కనుక అసలు ఏ టెన్షను ఉండదు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక 18వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. 18వ తారీఖున రాశి మార్పు శుక్రుడు జరుగుతోంది కాబట్టి, అంటే తులలోకి వస్తున్నాడు. తులలోకి రావడం ఈ కుంభరాశి వారికి కలిసి వస్తుంది. అష్టమ శుక్రుడు నవమంలోకి వస్తున్నాడు. అందువల్ల సౌఖ్యాలు, తర్వాత వాహన సౌకర్యాలు, ఆ తర్వాత అనుకున్నట్టు కొనడం, తర్వాత సుగంధ ద్రవ్యాల మీద, అంటే ఏదన్నా సరే ఇప్పుడు మనకి షాపులు ఉంటాయి కదా, బ్యూటీ పార్లర్కి సంబంధించిన షాపులు, ఫ్యాన్సీ షాపులు, అలాంటి వాళ్ళు లాభాల బాట 18వ తారీఖు నుంచి పడతారు. ఇంకా వ్యాపారస్తులకి లాభం అనేది ఉంటుంది. తర్వాత సినీ టీవీ కళాకారులకు కూడా తప్పనిసరిగా రాశిలో ఉన్న వాళ్ళకి 18వ తారీఖు నుంచి బ్రహ్మాండమైనటువంటి అంత క్రితం లేని అందాలు కనపడతాయి అందరికీ. అందువల్ల వీళ్ళకి ఎక్కువ
మంది వచ్చి వాళ్ళని బుక్ చేసుకుంటారు. అలానేమ్మా ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయానం ఉందంటారా? ప్రయత్నాలు ఏ విధంగా అనుకూలిస్తాయంటారు? విదేశీయాన ప్రయత్నాలు చూసినట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో రాహు ఉండడం వలన ప్రయత్నం గట్టిగా చేస్తే డెఫినెట్గా అవుతుందమ్మా. మాట వలన అవుతుంది, కష్టమేం లేదు. మీ మాటని జాగ్రత్తగా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మా పిల్లాడు ఉన్నారు, మా పిల్ల ఉంది, ఇదిగో ఈ విధంగా స్టాంపింగ్ కోసం వెళుతున్నారు అంటే పలానా యూనివర్సిటీ కాదు ఆ యూనివర్సిటీకి కూడా పెట్టండి అని ఎవరొకరు సలహా చెప్తారు. ముందు మామూలుగా మన పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అంటే పలానా యూనివర్సిటీలో నేను చదువుతాను అని ఒక పట్టుబట్టు కూర్చుంటారు. కాదు 2-3 ఆటలకు పెడితే మనం ఒక 5-6 ఆటలకు పెట్టినా అక్కడ ఉన్న వాళ్ళని కొనుక్కొని పెడితే తప్పనిసరిగా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఆ విధంగా చేయండి. తర్వాత విషయాన్ని కోర్టు వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కూడా మంచిగానే మనకి అనుకూలంగానే ఉంటుంది పరిస్థితి. దానివల్ల కూడా నో టెన్షన్స్. కానీ అన్నింటికీ టెన్షన్ తీసుకునేటటువంటి ప్రయత్నం మాత్రం 18వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాత మాత్రం హ్యాపీ అయిపోతారు వీళ్ళు. ఎప్పుడైతే శుక్రుడు మారాడో కొంచెం అన్ని విధాలా కూడా ప్రశాంతత వీళ్ళకి అనుకూలత వలన ప్రశాంతత చిక్కుతుంది. ప్రయాణాలు అసలు ఏ విధంగా అనుకూలిస్తాయమ్మా, చేయొచ్చు అంటారా? ప్రయాణాలు చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా ప్రయాణాలు వీళ్ళకి ఫస్ట్ అంటే మంత్ని 2 భాగాలు చేసుకుంటే 15th వరకు చేయకుండా ఉండడమే మంచిది. తర్వాత చేసినా ఓకే. అమ్మ, ఈ రాశి వారికి సంబంధించిన పరిస్థితులని అసలు ఏ విధంగా చక్కబెట్టుకోవాలంటారు? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పనిసరిగానమ్మా అంకిత భావం అనేది చాలా కావాలి. కర్తవ్యం దైవమాన్నికం అంటూ ఉంటాం కదా, అంకిత భావం. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం మీద టైం టు టైం వెళ్ళడం, మీ కర్తవ్యం మీరు చేసుకోవడం, రావడం. ఆ తర్వాత ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో ఏ విధంగా నడుచుకుని ఏ టైంకి షాప్ తెరిచి ఏ టైంకి షాప్ మూస్తే మనకి వస్తుంది అనేది చూసుకోండి. అంతేగాని స్నేహితులు రమ్మన్నారని వదిలిపెట్టేసి కింద నౌకర్ల మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది. అందువల్ల ఇలాంటివన్నీ కూడా మీ లౌకికంగా ఈ జగత్తులో మీరు నెగ్గాలంటే మీరు టెన్షన్స్ తీసుకోకుండా మీ డ్యూటీ డిసిప్లిన్గా ఉంటూ డివోషనల్గా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. ఎవరిని హామీలు అడగండి. హామీలు అడిగితే ఎవడు ఇవ్వడు. సంతకం పెట్టండి, ఏం పర్వాలేదు, నేను మీకు బాగా తెలుసు కదా అంటే వాళ్ళ అసలు రూపం మనకు బయటకు వచ్చేస్తుంది. అందువల్ల హామీలు అడగండి. ఫస్ట్ ఓర్పు నేర్పులతో మీ ఇల్లు మీరే చక్కబెట్టుకోండి, మీ జీవితాన్ని మీరే చక్కబెట్టుకోండి. నిరాశ పడద్దు. ఎవరన్నా నో అంటే వెంటనే కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. అయితే అమ్మ, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిది? ఈ రాశి వారికి సంబంధించినటువంటి కుంభరాశి వారు మనకి చూసినట్లయితే కనుక శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం, శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సంసార దుఃఖ శేఖరాయ నమః, తీసేస్తుంది, దారిద్ర్య ధ్వంసినే నమః అని ఈ మంత్రాలను అనుకుంటూ అష్టోత్తరం చేసుకుని ప్రతిరోజు కూడా ఆ మహాలక్ష్మీదేవికి ఏదైనా తీపి పదార్థం పాలతో చేసినటువంటి చిన్న పాలు పటికి బెల్లం మొక్కేసి నివేదన చేసిన ఆవిడ పుచ్చుకుంటుంది. పాల సముద్రంలో పుట్టింది కదా, అందువలన అలా చేస్తూ మంగళవారం శుక్రవారాల్లో ఎవరైనా ముత్తైదువులకి ఒక 6 ముత్తైదువులకి మంగళవారం కుదిరితే మంగళవారం, శుక్రవారం కుదిరితే ఇంకా శ్రేష్టం. 6 ముత్తైదువులకి గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం దానం చేస్తే అద్భుతంగా ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.